Radio 2 the many voices of multicultural Australia. Stand by for the next program. Broadcasting in Telugu. స్వాగతం. తెలుగువాణి శ్రోతలకు శుభోదయం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షం శనివారము నవంబర్ 29వ తేదీ 2025. ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు రఘువీర్ శ్రీరాముల మరియు శ్రీ శివ పెద్దిబొట్ల గారు. ఈనాటి కార్యక్రమంలో భక్తిరంజని, తెలుగువాణి వార్తలు, కొన్ని ప్రకటనలు మరియు ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్ అనే ప్రత్యేక కార్యక్రమం ఉంటాయి. ముందుగా భక్తిరంజనులో ఒక అద్భుతమైన కీర్తన విందాం. ఇది అందరికీ ఇష్టమైన ఇందోల రాగంలోని కీర్తన దేవదేవం భజే. డాక్టర్ వత్సల పాటిల్ గారి గళంలో ఇప్పుడు విందాం. Govinda
18వ పెళ్లి రోజును పురస్కరించుకొని ఈనాటి తెలుగువాణి కార్యక్రమానికి ఆర్థిక మరియు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్న వారు శ్రీ రాజా ఆల్వా మరియు శ్రీమతి అమల ఆల్వా గారులు. వీరికి తెలుగువాణి తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు అభినందనలు. మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ వారం ప్రశ్న: సృష్టి స్థితి లయ కారకులు అని ఎవరిని అంటారు? మీ సమాధానాన్ని 9:20 లోపు మా ఫోన్ నంబర్ 97155422 పై గాని లేదా మా వెబ్సైట్ sydneytelugu.org ద్వారా గాని తెలుపగలరు. సరి అయిన సమాధానాలు ఇచ్చిన శ్రోతల్లో ఒకరిని ఎంపిక చేసి వారికి తెలుగువాణి ద్వారా స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్ విల్ వారి $25 టేక్అవే గిఫ్ట్ వోచర్ పంపబడుతుంది. ప్రశ్న మరోసారి: సృష్టి స్థితి లయకారకులు అని ఎవరిని అంటారు? దిస్ ఈజ్ రేడియో 200 FM 98.5 MHz పై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. నేటి ప్రత్యేక కార్యక్రమంలోకి వెళ్లే ముందు మనందరి అభిమాన గాయకులు చిరస్మరణీయులు అయిన పద్మశ్రీ ఘంటసాల గారి జన్మదినము డిసెంబర్ 4వ తేదీ గనుక వారిని స్మరిస్తూ ఒక 2 మాటలు. 5 దశాబ్దాలు దాటిన ఆ గలంలోని మాధుర్యాన్ని ఈనాటికి ఆనందిస్తున్నాం. వారి గాత్రం ఒక అద్భుతం. గలంలో అనంతమైన ఆర్ద్రత, ఎన్నో సున్నిత భావాల్ని పలికించిన ఆయన గాత్రం గురించి మాటల్లో చెప్పటం సాధ్యం కాదు. అందుకే నభూతో నభవిష్యత్ అనటంలో ఆశ్చర్యం లేదు. వారిలోని సరళత్వం, సున్నితమైన మనస్తత్వం, హృదయంలో పరిపూర్ణమైన ప్రేమ, భక్తి, ఇలా ఎన్నో దైవికమైన గుణాలు వారి గాత్రానికి వన్నె తెచ్చినాయి. అలాంటి గాన గంధర్వుడిని ఈ సందర్భంలో స్మరించుకుంటూ ఒక పాట వినిపిస్తున్నాను. ఇంకో విశేషం ఏమిటంటే, మొన్ననే అంటే నవంబర్ 23న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జయంతి ఉత్సవాలను జరుపుకున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఘంటసాల తను స్వయంగా రాసి పాడిన ఈ పాట హృదయాల్ని కదిలించి వేస్తుంది అనటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఆ పాట విందాం. నన్నేలవా సత్యసాయి బాబా, కన్నీక పాదాల కడిగేను బాబా, నన్నేలవా సత్యసాయి బాబా. ఏ చోట కన్నా నీ రూపమే, ఏ నోట విన్నా నీ నామమే, మంగళకరమౌ మార్గము చూపా, మహిలో వెలసిన శాంతి స్వరూప, నన్నేలవా సత్యసాయి బాబా, కన్నీక పాదాల కడిగేను బాబా, నన్నేలవా సత్యసాయి బాబా. కన్నీటి కెరటాల అలల తెరల నిన్ను, కాంతలేకున్నాను కరుణించమన్నాను, తనువు మనసు అర్పించనున్నాను, అందుకో 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 బాబా, నన్నేలవా సత్యసాయి బాబా, కన్నీక పాదాల కడిగేను బాబా, నన్నేలవా సత్యసాయి బాబా.
నాలో ఏదో వేదన నాకేల ఈ వింత శోధన మనసార చేసేను ఆరాధన ఆనందముగ చేతు ఆత్మార్పణ బాబా సత్య సాయి బాబా బాబా సత్య సాయి బాబా. ఘంటసాల జయంతిని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పిస్తూ నాకు నచ్చిన ఒక యుగల గీతాన్ని స్టార్ మేకర్లో పాడే ప్రయత్నం చేశాను. ఈ చిన్న ప్రయత్నాన్ని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు వినిపిస్తున్నాను. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా 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 లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా 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 పురవడిలో తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూలవలపుతో గుమగుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా 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 ఆ అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలు మిలమిలలో అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలు మై మరపించే ప్రేమ నౌకలు హాయిగా చేసే విహరణలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా 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 ఆ నేటి ప్రత్యేక కార్యక్రమం ఆధ్యాత్మిక శాస్త్రం, స్పిరిచువల్ సైన్స్. ఇందులో ముఖ్యంగా ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న కొన్ని సందేహాల్ని, వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నాన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. మొదటిది, ఫిలాసఫికల్గా, ఇంటలెక్చువల్గా ఎంత తెలుసుకున్నప్పటికీ ఆచరణ వచ్చేటప్పటికి తేడా ఉంటుంది. ఆలోచనలకు, మాటలకు మరియు ఆచరణకు సింక్రనైజ్ కావటం లేదని నాకు అనిపిస్తుంది. అది ఎలా సాధిస్తాము? రెండవది, జపము, దాని ఇంపాక్ట్ ఆన్ స్పిరిచువల్ జర్నీ. మూడవది, ఏ విధంగా మనము విశ్వశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీతో అనుసంధానం చేసుకోవటం, అంటే జీవాత్మకు మరియు పరమాత్మకు పర్ఫెక్ట్ అలైన్మెంట్ సాధించటం ఎలా? అంటే
మధ్యలో గల కర్మను తొలగించుకోగలమా? ఎలా? ఈ విషయాలపై నాకు కలిగిన ఆలోచనల్ని, భావాల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ శాస్త్రీయత లేదా సైన్స్ అనే పదం వాడాలని లేదు. ఆధ్యాత్మికత అంటేనే ఒక మతం అనే కాన్సెప్ట్ వేరే మతాలకు ఉంది. కానీ మన సనాతన ధర్మంలో మతం అనేదే లేదు. అంతా ఆధ్యాత్మికమే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక మతానికి ఒక దేవుడు, ఒకే ప్రవక్త, ఒకే గ్రంథం, ఒకే ప్రార్థనా విధానం. మన సనాతనంలో ఇవేవి లేవు, ఉండవు. మన దృష్టిలో మతం అనేది ఒక మార్గం. ప్రతి ఒక్కరూ తన మార్గాన్ని తానే ఎంచుకునే వెసులుబాటు కలిగింది మన సనాతనం. అంతెందుకు ఒకే కుటుంబ సభ్యులైనప్పటికీ ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరించడాన్ని చూస్తాము. ఇక్కడ శాస్త్రీయత లేదా సైన్స్ అనే పదం వాడాలని లేదు. కానీ అందరికీ అర్థమయ్యే భాష కనుక అలా వాడటం జరిగింది. ఎందుకంటే సైన్స్ అనేది భౌతికానికి సంబంధించింది. భౌతికానికి ఆధ్యాత్మికానికి సంబంధం లేదు. స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ ఫిజికాలిటీ, కెనాట్ బి గ్రాస్ప్డ్, proved by experiments, but can be realized by experience. అందుకే సనాతన మార్గం ఒక జీవన విధానం, అది ఒక మతం కాదు అని స్వామి వివేకానంద ఈనాడు తెలపడం జరిగింది. సనాతన ఆలోచనల ప్రకారము ఆధ్యాత్మికత అంటే ఒక నమ్మకం కాదు, అది ఒక అన్వేషణ. ఎవరికి వారు తాను ఎవరో, గమ్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం. అన్నింటి ప్రధాన లక్ష్యం మనమేంటో మనముగా తెలుసుకోవటం, మన గమ్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. మన శాస్త్రాలు చెప్పేది మోక్షమని, అంటే టోటల్ లిబరేషన్ ఫ్రమ్ బాండేజెస్, మరో జన్మ లేని స్థితిని పొందటం. అలాగని ప్రస్తుత జీవితాన్ని పణంగా పెట్టేది కాదు. ప్రస్తుత జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ, తాను జీవించే పరిసరాల్ని క్షేమంగా చూసుకుంటూ ముందుకు సాగటం. ఇలాంటి ఉన్నతమైన జీవన విధానాన్ని ప్రసాదించింది మన సనాతన ధర్మం. సహజంగా ప్రతి మనిషి కోరుకునేది సుఖమయ జీవనం, ఆ తర్వాత వచ్చే జన్మ గురించి. అసలు సుఖమయ జీవితం అంటే ఏమిటి? నేటి జీవితాన్ని పరిశీలిస్తే సౌకర్యాలు ఎంతగానో పెరిగినాయి. దానితో భౌతిక సుఖాలకు ఎలాంటి లోటు లేదు. జీవిత పరిమాణం పెరిగింది అనడంలో సందేహం లేదు. ఇందాక పాటలో విన్నట్టుగా అలా లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్టుగా హాయిగా సాగాల్సిన జీవితాలు ఎందుకు రంగుల రత్నంలా, రోలర్ కోస్టర్లా ఉంటున్నాయి? భౌతిక సౌకర్యాలే సంతోషాన్ని ఇవ్వగలిగితే ఇంత మానసిక గందరగోళం ఉండదు కదా. నిరంతరం అలుపెరిగిన ఆలోచనలు, ఏదో చేయాలి, ఎన్నో సాధించాలి, ఏదో కోల్పోతున్నాం, ఇంకేదో చేయాలి అనే ఆరాటం. అంతటితో ఆగక మరో దిక్కు అసూయ, ద్వేషం, కోపం, ఆతృత, ఆవేశం, ఇలా ఎన్నో మరెన్నింటితోనూ సతమతమవుతున్న సమాజాన్ని చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేదు. ఏ యుగంలోనైనా ఇవి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా కోకొల్లలు మనల్ని సతమతం చేస్తూ నిరంతరం మన ఆలోచనల్ని రేకెత్తిస్తూ ఉంటాయి. వాటికి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఇది సహజం. ఇవన్నింటి మధ్యలో ప్రశాంతతను, ఆనందాన్ని పొందటం ఎలా? सनातन धर्म हमारा है, सनातन धर्म हमारा है। भारत देश के वासी है, यहाँ सदा
ఈ వారం ప్రశ్న: సృష్టి స్థితి లయ కారకులు అని ఎవరిని అంటారు? మీ సమాధానాన్ని 9 గంటల 20 నిమిషముల లోపు మా ఫోన్ నంబర్ 97155422 పై గాని లేదా మా వెబ్సైట్ sydneytelugu.org ద్వారా గాని తెలుపగలరు. సరియైన సమాధానాలు ఇచ్చిన శ్రోతల్లో ఒకరిని ఎంపిక చేసి వారికి తెలుగువాణి ద్వారా స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్ విల్ వారి $25 టేక్అవే గిఫ్ట్ వోచర్ పంపబడుతుంది. ప్రశ్న మరోసారి: సృష్టి స్థితి లయ కారకులు అని ఎవరిని అంటారు? ఇట్ ఈస్ వెరీ సింపుల్. గో టు ది వెబ్సైట్ sydneytelugu.org. గెట్ ఇన్వాల్వ్డ్ పై క్లిక్ చేస్తే దాంట్లో ఈ వారం ప్రశ్న అని ఉంటుంది. అక్కడ ఈజీగా ఎంటర్ చేయవచ్చు. సమాధానంతో పాటు మీ కామెంట్ కూడా రాయవచ్చు. దిస్ ఈజ్ రేడియో 200 FM 98.5 MHz పై మీరు తెలుగువాణి కార్యక్రమాలు వింటున్నారు. బయట భౌతికంగా ఎన్ని ఉన్నా మనసు బాగా లేకపోతే ఆనందాన్ని పొందలేము. ఎన్నో రుచికరమైన వంటకాలు ముందరే ఉన్నప్పటికీ తినేందుకు మనస్కరించని సందర్భాలు ఉంటాయి. అందుకే ఆనందానికి మూలం మన మనసు గనక ముందుగా మన మనసు గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే మనసును ప్రక్కతోవ పట్టించే విషయాలు అనేకం. మనసులో ఎన్నో అనుభవాలతో కూడిన బ్యారియర్స్ ఆల్రెడీ నిండుకొని ఉంటాయి. ఒకరికి స్పైడర్ అన్నా పాము అన్నా విపరీతమైన భయం. రక్తాన్ని చూస్తే వణికిపోయే వాళ్ళు ఉన్నారు. ఒకరికి మ్యాథమెటిక్స్ అంటేనే ఇట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటారు. అదేవిధంగా ఒకరి పట్ల ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి ఎంత మంచివారైనప్పటికీ కొన్ని సందర్భాల్లో నచ్చవు. కారణం వారిపై మనకు గల చెడు అభిప్రాయం. అదే నచ్చిన వాళ్ళు మాట్లాడితే తప్పైనప్పటికీ మంచిగానే అనిపిస్తుంది. చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు నేర్చుకున్న సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకు వస్తుంది. కూరిమి కల దినములలో నేరములెన్నడును తోచవు, మరి ఆ కూరిమి విరసంబైన నేరములే తోచుచుండు నిక్కము సుమతి. అంటే స్నేహితులుగా ఉన్నంతకాలం ఏ తప్పులు కనిపించవు, కానీ అదే శత్రుత్వంగా మారినప్పుడు ప్రతి విషయంలో తప్పులే కనిపిస్తుంటాయి. ఇక్కడ ఓపెన్ మైండ్ లేదనిపిస్తుంది. We built our own opinions and barriers. Our mind is pre-conditioned. వేరే విషయాల్ని కూడా రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇలా అనేకం మనకు తెలియకుండానే నిక్షిప్తమై ఆయా సందర్భాలలో రియాక్షన్ రూపంలో బయటికి వస్తుంటాయి. అంతెందుకు, ఒక వ్యక్తిని మొదటిసారి చూసినప్పుడు వాళ్ళు వేసుకున్న బట్టలు, భౌతికమైన వేషాధారణను బట్టి ఇమ్మీడియట్గా ఒక అభిప్రాయానికి వస్తాం. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే సత్యాన్ని చూడలేకపోతున్నాము. మనం చూస్తున్నది ఎంత మంచిదైనప్పటికీ మనలో గల భావన దాన్ని చెడుగా చిత్రిస్తుంది. వీఆర్ లుకింగ్ త్రూ ది కలర్డ్ గ్లాసెస్. కాబట్టి ఆ కలర్డ్ గ్లాసెస్ని తొలగిస్తే గాని ఉన్నది ఉన్నట్టుగా చూడలేము. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. మన అనుభవాల్ని ఆధారం చేసుకొని ప్రస్తుతాన్ని నిర్ధారించాలి కదా. కానీ గతాన్ని టోటల్గా మరిచిపోవాలని కాదు. ఎస్, తప్పకుండా వాటిని ఆధారంగా తీసుకోవాలి. బేరీ వేసి చూడడానికి తప్పకుండా అవసరం. కానీ అవి మనల్ని మన ఓపెన్ మైండ్కి బంధకాలుగా మారకూడదు. We should not be blind to the past influences. అదేవిధంగా ఆధ్యాత్మిక సబ్జెక్టును ఆధ్యాత్మిక కోణంలో చూడాలి. అంతేగాని భౌతిక దృష్టితో చూస్తే ఎన్నటికీ అర్థం కాదు, పైగా చెడు అర్థాలకు దారి తీస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆధ్యాత్మికము అనేది భౌతిక శాస్త్రంలా నిరూపించడానికి వీలు కానిది. అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. అది కూడా ఒక్కొక్కరికి వారి వారి స్థాయిని బట్టి ఒక్కో విషయం అర్థమవుతుంది. ఆనందం అనేది భౌతిక దృష్టితో చూసి చెప్పటం చాలా కష్టం. భౌతికతను ఆధ్యాత్మికతను కలపటం సబబు కాదు. మరి వాస్తవాన్ని చూసేది ఎలా? ఎందుకంటే ప్రీకండిషన్డ్ మైండ్ సెట్తో వాస్తవాన్ని చూడలేకపోతాం. ఏ విషయాలు మనకు
అడ్డుతెరలుగా ఉన్నాయో తరచి చూసుకోవాలని కూడా తెలియదు. తెలుసుకునే లోపే మన మనసులో రిజెక్ట్ చేస్తాం. అందుకే ముందుగా ఆ ప్రీ కండిషన్డ్ మైండ్ సెట్ నుండి బయటపడాలి. మనం చేసే ప్రతి పని వెనకాల, మాట వెనకాల, ఎక్స్ప్రెషన్స్ వెనకాల ఎన్నో జన్మల నుండి వస్తూ ఉన్న అనుభవాలు చాలా దాగి ఉంటాయి. వాటిని సంచిత కర్మలు అని, ప్రారబ్ధ కర్మలు అని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వాటిని తొలగించుకోగలిగితే సత్యమేమిటో గోచరిస్తుంది. మన జ్ఞాననేత్రాలు కర్మలచే లేదా పరిషడ్ వర్గాలు అయిన కామ, క్రోధ, లోభ, మోహ, ఈర్ష్య, ద్వేషములచే కప్పబడి ఉన్నాయి అని భగవద్గీత చెబుతుంది. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. వాటిని తొలగించుకునే మార్గాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తుల్ని విశ్లేషిస్తూ ఉండటం సహజం. కానీ ముందుగా మన గురించి మనం తెలుసుకునే ప్రక్రియనే సాధన అంటాం. మన మానసిక స్థితి ఏమిటో తెలుసుకోవడానికి ధ్యానము అనే ప్రక్రియ ఉపయోగపడుతుంది అని నాకు అనిపిస్తుంది. ధ్యానం ఎలా సహకరిస్తుందో ఇప్పుడు చూద్దాం. మన దుఃఖానికి, సంతోషానికి మనమే కారణం. మన కళ్ళను మనమే మూసుకొని అంతా చీకటిగా ఉంది అన్నట్టుగా ఉంటుంది. పట్టుపురుగు తనకు తానుగా సృష్టించుకున్న గూడులా. అంతేకాదు, తాను చూస్తున్నదే సత్యమని గట్టిగా వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. మన దుఃఖానికి కారణం మోస్ట్లీ మనమే అని నాకు అనిపిస్తుంది. కానీ సహజంగా బయటి పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. మన దుఃఖానికి గల రకరకాల పరిస్థితుల్ని మున్ముందు డిస్కస్ చేస్తాను. ముందుగా మన గురించి మనం తెలుసుకోవాలి. ముందుగా కర్మ అంటే ఏమిటో, ఎలా ఏర్పడుతుందో క్లుప్తంగా తెలుసుకుందాం. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఎ కర్మ, మెంటల్ ఆర్ ఫిజికల్ ఆర్ ఇంటలెక్చువల్. Karma is an energy wave we generate at various levels. Karma is a memory stored in the subtle body. అంటే సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉన్న ఎనర్జీ వేవ్స్. కాస్మిక్ ఎనర్జీ డజంట్ నో అవర్ వేరియస్ లాంగ్వేజెస్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఇట్ నోస్ ఓన్లీ వైబ్రేషన్స్, ఎనర్జీ వేవ్స్. వీటినే గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు. ఈ భౌతిక ప్రపంచం 3 గుణాలపై నిర్మితమై ఉన్నది అని. చాప్టర్ 14 గుణత్రయ విభాగ యోగం నందు ఇలా చెబుతుంది. సత్వం రజస్తమ ఇది గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ మహాబాహువులు కల అర్జున, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉన్నది. సత్వగుణము, రజోగుణము మరియు తమో గుణము. ఈ గుణములే శాశ్వతమైన జీవాత్మను నశించే దేహమునకు బంధించును. ప్రకృతి 3 గుణములతో కూడి ఉన్నదని, అవి సత్వము, రజస్సు మరియు తమస్సు. భౌతిక శక్తిచే తయారై శరీర మనోబుద్ధులు కూడా ఈ 3 గుణములను కలిగి ఉంటాయి. ఈ 3 గుణముల కలయిక మనలో ఏ పాళ్ళలో ఉన్నది అన్నదాన్ని బట్టి మన వ్యక్తిత్వము ఆధారపడి ఉంటుంది. సత్వగుణం యొక్క లక్షణాలు శాంతి, సదాచారము, సద్గుణము మరియు ప్రసన్నత వంటి లక్షణాలతో ఉంటుంది. రజోగుణము వలన అంతులేని కోరికలు మరియు ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృప్తి నొందని తృష్ణ కలుగుతాయి. మరియు తమో గుణము వలన భ్రమ, సోమరితనం, మత్తు మరియు నిద్ర కలుగుతాయి. ఆత్మ జ్ఞానోదయం పొందే వరకు ప్రకృతి యొక్క ఈ బలీయమైన శక్తులతో వ్యవహరించడం నేర్చుకోవాలి. ఈ త్రిగుణములకు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణములకు అతీతంగా వెళ్ళటమే మోక్షం అని భగవద్గీత చెబుతోంది. కొన్ని వైబ్రేషన్స్ భౌతికమైన లెవెల్లో కొద్ది కాలం ఉండి ప్రయత్నంతో తొలగించుకోవచ్చు.
కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒక హిప్నోటిస్ట్ మిత్రుని ద్వారా హిప్నోటిజం అండ్ సెల్ఫ్ హిప్నోసిస్ నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయటం, ప్రయోగాత్మకంగా కొన్ని విషయాల్ని తెలుసుకోవటం జరిగింది. హిప్నోటిస్ట్ దగ్గర జరిగిన ఒక సంఘటన. ఒక ఆవిడకు ఎరుపు రంగు అంటే చాలా భయం. ఎరుపు రంగు చూస్తే చాలు ఏడ్చేస్తుంది. అనుకోకుండా హిప్నోటిస్ట్ కన్సల్టింగ్లో రెడ్ కార్పెట్ వేసి ఉంది. అంతే, కార్పెట్ చూస్తూనే షీ స్టార్టెడ్ క్రయింగ్ విత్ షివరింగ్. హిప్నోటిజం ద్వారా ఆమె గతంలోకి తీసుకువెళ్తాడు. ఆమె డీప్ హిప్నటైజ్డ్ స్టేట్లో ఎన్నో సంవత్సరాల గతానికి తీసుకువెళ్తాడు. అలా గతంలోకి వెళ్తున్న సమయంలో ఒక సందర్భంలో మళ్ళీ ఏడవటం స్టార్ట్ చేసింది. అప్పుడు ఆమెకు ఎదురైన యాక్సిడెంట్ మరియు రక్తసిక్తమైన దృశ్యం కనిపిస్తుంది. మళ్ళీ ఏడవటం జరుగుతుంది. ఆ ఎర్రటి రక్తం తన మెమరీలో నిక్షిప్తమై ఉండడంతో రెడ్ కలర్ చూస్తే చాలు భయంతో వణికిపోయి ఏడ్చేస్తుంది. హిప్నటైజ్డ్ పర్సన్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ హిప్నోటిస్ట్. కాబట్టి ఆమెకు చెబుతాడు, ఇప్పటి నుండి నీకు ఎరుపంటే భయం ఉండదు. అది ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్. యు ఆర్ ఫైన్. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఫీలింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ రెడ్ కలర్. యు ఫీల్ క్వైట్ కంఫర్టబుల్ విత్ రెడ్ కలర్. ఇన్ ఫ్యాక్ట్ యు లవ్ ద రెడ్ కలర్. ఇలా అనేక సెషన్స్లో ప్రాపర్ ప్రాంప్టింగ్ ద్వారా అలా ఏర్పడిన ఇంప్రెషన్స్ని తొలగించగలుగుతాడు. చివరి విజిట్లో హాయిగా నవ్వుతూ అదే రెడ్ కార్పెట్పై వెళ్ళింది. అలాంటి ఎన్నో అనుభవాలు మన జీవితంలో జరిగి చాలా డీప్ స్టేట్లో ఉంటాయి. సమయము, సందర్భాన్ని బట్టి రియాక్షన్ రూపంలో బయటికి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. ఒకరి పట్ల ఏర్పడిన చెడు అభిప్రాయం, ఒకరిపై ఏర్పడిన ద్వేషభావం, కోపం, ఈర్ష్య, ఇలా ఎన్నో మనకు తెలియకుండానే పీడిస్తూనే ఉంటాయి. మనకు ఇలా గతంలోని సంఘటనలే మనల్ని బాధ పెడుతున్నట్టు తెలియదు కూడా. తెలుసుకునే అవకాశమే లేదు. వీటి నుండి విముక్తి కావటమే నా దృష్టిలో మోక్షం. అలాంటి అరిషడ్ వర్గాలైన కామము, క్రోధము, లోభము, ద్వేషము, ఈర్ష్య, ఇలా ఎన్నో మనలో కర్మల రూపంలో సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో జన్మల నుండి తీసుకొని వచ్చి ఉంటాము. ఇలాంటి ఇంప్రెషన్స్ ఒక్కొక్కసారి స్థాయిని బట్టి అంతంత లోతుగా ఉండిపోతాయి. ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ని తీసుకున్నాం. అది ఫేస్ చేసిన వారిలో ఒకరు ఆ దృశ్యంతో డీప్గా ఎఫెక్ట్ అయ్యి జీవితాంతం చాలా భయంగా ఉండిపోతారు. దే నెవర్ ట్రై టు డ్రైవ్ అగైన్. ఎంత కౌన్సిలింగ్ చేసినా తొలగించుకోలేకపోతారు. మరికొందరు యాక్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే బయట నుండి విముక్తి పొందుతారు. మరికొందరు కొన్ని గంటల్లోనే నార్మల్గా మారిపోతారు, హాయిగా డ్రైవ్ చేస్తారు. ఇలా ఇంపాక్ట్ అనేది వారి వారి స్థాయిని బట్టి ఉంటుంది. అన్నింటినీ కొందరికి కౌన్సిలింగ్ ద్వారా తొలగించుకోవచ్చు. మరికొందరు హిప్నటిజం లేదా సెల్ఫ్ హిప్నోసిస్ ద్వారా తెలుసుకోవచ్చు. డీప్ ఇంప్రెషన్స్ మాత్రము కర్మలుగా ఉండిపోతాయి. వాటి నుండి విముక్తి కావాలి అంటే ధ్యానం చేయాలి. మనము నిత్య జీవితంలో అనుభవం ద్వారా గ్రహించే విషయం ఏమిటంటే, గతంలో మనకు జరిగిన చేదు అనుభవాలు మన ప్రస్తుత జీవితాన్ని వెంటాడుతూ ఉంటాయి. మనము మరిచిపోయిన అనుభవాలు సైతం నిక్షిప్తమై కర్మ రూపంలో ఉండి ఆయా సందర్భాల్లో మనకు తెలియకుండానే రియాక్షన్ రూపంలో వస్తాయి. వాస్తవాన్ని చూడనీయకుండా చేస్తాయి. We become almost blind of the reality and slavery with the karma. సత్యాన్ని గ్రహించలేకపోతాం. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అంతా నా కర్మ లేదా నా ప్రారబ్ధం అని. ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినా తీసుకునే స్థితిలో ఉండరు. వి మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫాగ్. అది జప ధ్యానం వల్లనే సాధ్యపడుతుందని నాకు అనిపిస్తుంది. ఉదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం నతాశుభాశునాశకం నమామి
భాస్వరం నమత్సురారినిర్జరం నతాధికాపదోత్తరం నదేతరాదివీకరం నవోదితాత భాస్వరం నమత్సురారినిర్జరం నతాధికాపదోత్తరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. మరి మన కర్మలని క్లియర్ చేసుకోవటం ఎలా? నామజపం అనేది ద్వైతానికి సంబంధించినది. అంటే భక్తి అనేది ఒక సిద్ధాంతం పద్ధతి కాదు. అది తల్లి బిడ్డకు గల అనుబంధం లాంటిది. అతి సహజంగా ఉన్న బంధం. అది మరిచినాం కనుక భక్తి మార్గం ద్వారా నిద్రాణంగా ఉన్న ఆ బంధాన్ని మేల్కొలపడమే. కనిపించిన ఆ దేవుని పట్ల లేదా జగన్మాత ప్రకృతి మాత పట్ల ప్రేమ ఎలా వస్తుంది? ఒక అద్భుతమైన శ్లోకం మాతృశక్తిని వర్ణిస్తుంది. ఏ దేవి అయితే సర్వ జీవుల యందు విష్ణుమాయ రూపంలో, చైతన్యం రూపంలో, బుద్ధి రూపంలో, నిద్ర రూపంలో, ఆకలి రూపంలో, జీవాత్మ రూపంలో ఇలా ఎన్నో రూపాలలో ఉన్న ఆ తల్లికి నమస్సులు అని ప్రార్థించే శ్లోకం. ఇన్ని రూపాల్లో ఉండి మనల్ని నిరంతరం కంటికి రెప్పలా చూసుకుంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తల్లి రుణాన్ని ఎలా తీర్చుకోగలం? ఈ భావనతో జపం చేసి లేదా ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? ఆ శ్లోకం ఇప్పుడు పాట రూపంలో విందాం. या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.